గురుభ్యో నమః. హరి ఓం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 2/10/2024 బుధవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, వర్ష ఋతువు, భాద్రపద మాసము, బహుళ పక్షము, అమావాస్య రాత్రి 12:18 వరకు ఉండి తదుపరి ఆశ్వజ మాసము పాడ్యమి ప్రారంభమవుతున్నది. ఈరోజు ఉత్తర నక్షత్రం అనగా ఉత్తర ఫల్గుని నక్షత్రం మధ్యాహ్నం 12:22 వరకు ఉండి తదుపరి హస్తా నక్షత్రం ప్రారంభమవుతున్నది. దుర్ముహూర్తం ఉదయం 11:42 నుంచి 12:29 వరకు, వర్జము రాత్రి 9:52 నుంచి 11:41 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12:15 నుంచి 1:51 వరకు, సూర్యోదయం 6:10 సూర్యాస్తమయం 6:01. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. శుభయోగం, ధనయోగం, ఆనందకరమైనటువంటి ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విదేశాల్లో స్వదేశాల్లో అనుకూలవంతమైన విద్యాప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు, శుభకరమైనటువంటి వార్తలు వినేటువంటి అవకాశాలు, కృత్రిమ సహజ సంతాన ప్రాప్తి, ఆత్మీయుల కలయిక, ఆనందాది అదృష్ట యోగాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం, అలాగే బ్యాక్లాగ్స్ కానీ పోటీ పరీక్షలు కానీ సంపూర్ణ విజయం సాధించే అవకాశాలు, ప్రభుత్వ ఉద్యోగస్తులకి అనుకున్న చోటికి బదిలీలు, ప్రైవేట్ సెక్టర్లో పనిచేసిన వారికి ఆన్ సైట్ ఆపర్చునిటీ, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ జంటకి మంచి లాభాలు, విదేశాలకు కూడా మంచి గృహయోగాన్ని పొందుకునే అవకాశం కనబడుతోంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అనుకూలత, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి ఇత్తడి మని వ్యాపారంలో లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి అభివృద్ధి, రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి లాభాలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో మంచి లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజర్కి, బోర్బాల్తో వారికి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా లాభాలు పొందుకోవచ్చు. అనుకున్నటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని, ఉద్యోగ లాభాన్ని, వృత్తిలో అభివృద్ధిని, విదేశాల్లో స్థిరమైన నివాసాన్ని, వీసా సౌలభ్యాన్ని పొందుకునే అవకాశాలను ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. మంచి ఆలోచన విధానం, ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి, మంచి వాక్చాతుర్యం, వస్తువాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ప్రయాణ అనుకూలత, విదేశాలకు కూడా శ్రీనివాసం, గ్రీన్ కార్డ్ పిఆర్ పొందుకునే అవకాశం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లి వారికి అభివృద్ధి, కుటుంబ సౌఖ్యం, సోదరులతో మైత్రి, ఆస్తి పంపకాల అనుకూలతలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు, విద్యార్థికి మంచి విద్యాభివృద్ధి పొందుకోవచ్చు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభము, కళాకారుల, క్రీడాకారులకు అనుకూలత, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం చేసే వారికి ఉద్యోగ లాభాలు, విద్యార్థికి విదేశాలు కూడా మంచి విద్యా ప్రాప్తి పొందుకునే అవకాశం కనబడుతోంది. రోగనాశనం, రుణ విమోచనం, ఆత్మీయుల కలయిక, ఆనందాది యోగాలు, ధనవృద్ధి, కార్యసిద్ధి, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్టయోగం. వాక్చాతుర్యం, ఉన్నతమైనటువంటి విదేశీయానం, బంధుమిత్రులతో సమాగమం, పోగొట్టుకున్న వస్తువుల్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే అవకాశం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారంలో అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను లాభాలు పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణ జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, రైతు సోదరులకి మంచి అనుకూలవంతమైన శుభయోగాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను అనుకూలవంత శుభస్థితి. ఈరోజు మీకు శుభకరమైనటువంటి వృత్తి ఉద్యోగాదుల్లో, విద్యలో రాణింపు, కుటుంబ సభ్యులతో అనుకూలత, ఆస్తి పంపకాల శుభయోగాలు పొందుకోవచ్చు. ఉద్యోగంలో అనుకూలత, విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చేజేతుల అనవసరమైనటువంటి అరిష్టాన్ని నష్టాన్ని కొనుక్కునే అవకాశం, అంటే స్వయంకృత అపరాధాలు ఎక్కువగా ఉన్నాయి. పనికిమాలిన వ్యక్తులతో సంభాషణ, అనవసర వ్యక్తులకి ధనం అప్పుగా ఇవ్వడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో కష్టకాలంగా చెప్పవచ్చు. లేనిపోని అనవసరపు వివాదాలు మీకు నష్టాన్ని కలిగిస్తున్నాయి. కళాకారుల క్రీడాకారులకు ఇబ్బంది, వ్యాపారపరంగా నష్టం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారు, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కానీ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో నష్టాలు. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి ఇబ్బందికర వాతావరణం. అనవసరమైనటువంటి వివాదాలకు వెళ్లే అవకాశం రాజకీయ నాయకులు ఎక్కువ కనబడుతోంది. కాబట్టి రాజకీయ నాయకులు జాగ్రత్తగా ఉండండి. కళాకారుల క్రీడాకారులకు ఇబ్బందులు, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టాలు. మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు, చేపలు చెల్లె వారికి ఇబ్బంది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో పశుపక్షాదులకి అనారోగ్య సూచన. సోదరుల మధ్య వ్యతిరేకత, కుటుంబ సభ్యులతో ఇబ్బందికర వాతావరణం. ఆస్తి పంపకాల్లో అసమానతలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించవచ్చు. పెట్రోలియం, బేకరీ వినియోగదారులకు కూడా నష్టంగా చెప్పబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణాలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి వ్యతిరేకమైన ఫలితాలు. నష్టము, కష్టం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపార నష్టాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో పెట్టుబడి పెట్టకూడదు. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఈ రాశి వారికి రోజు ఉదయం 8:48 నుంచి 9:41 వరకు, తిరిగి 10:31 నుంచి 11:05 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. ఈ సమయంలో తప్పకుండా మీరు భగవద్గీత పారాయణం, శని అష్టోత్తరాన్ని, బుధగ్రహ అష్టోత్తరాన్ని చదువుకోవడం వల్ల మంచి ప్రయోజనం. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి ఆనందాది అదృష్ట యోగం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, శుభవార్త శ్రవణం, మాతృ సౌఖ్యము, పితృ సంబంధ వ్యక్తుల నుంచి శుభవార్త వినడం, వివాహ యోగ్యత, వివాహ సంబంధ విషయాల అనుకూలత, శుభవార్తలు తప్పకుండా వినగలిగే అవకాశాలు. ఇక వ్యాపార పరంగా అనుకూలత, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ, ఈవెంట్ మెన్ వారికి, బోర్బాల్తో వారికి అనుకూలవంతమైనటువంటి ఆర్థిక లాభాలున్న వ్యాపార భాగస్వామితో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే చిన్న చిన్న విషయాలకి వ్యాపార భాగస్వామితో కొద్దిగా ఆటంకాలు ఏర్పడే సూచనలు కనపడుతున్నాయి. కానీ ధనయోగం ఉంది, విద్యాలాభం ఉంది, ఉద్యోగ లాభం ఉంది, వ్యాపారంలో అనుకూలత, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలలో జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఇచ్చిన ధనం తిరిగి వచ్చే అవకాశం, నూతన ఉద్యోగ ప్రాప్తి, సమస్త రోగనాశనాలు. అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం అనుకూలత, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం అభివృద్ధి, రైతన్నలకి పంట లాభము, పూలు పలుకులు పండించే వారికి అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి కూడా శుభయోగాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన ఆనందాది యోగం. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి అద్భుతమైనటువంటి ఆర్థిక లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్లో ధన ప్రాప్తి ఉంటుంది. ఇచ్చిన ధనం తిరిగి రావడం, కోర్టు వివాదాల సమసిపోవడం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాల అనుకూలతలు, గృహ నిర్మాణం, గృహాన్ని కొనుగోలు చేసే అవకాశం, పొలం లాంటిది కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుంది. వృత్తి ఉద్యోగాదుల లాభాలు పొందుకోవచ్చు, ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకోవచ్చు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వచ్చు, కార్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకోవడం, బెంచ్ విన ఉద్యోగం తప్పక ప్రాజెక్టులకు వెళుతుంది. పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షల్లో కానీ విజయం ఖాయం. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జిమాట్ లాంటి పరీక్షల్లో సంపూర్ణ విజయాన్ని సాధించుకునే అవకాశం, విద్యాలాభం బాగా కనబడుతోంది. అలాగే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వరకు అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలవంతంగా ఉంటుంది. సినిమా రంగంలో కూడా వ్యాపార లాభాలు ఉన్నాయి. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి పదంగా ఉంటుంది. సోదరుల మధ్య సఖ్యత బాగుంటుంది. వివాహ సంబంధ చర్చల్లో కూడా అనుకూలత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా లాభవంతమైన శుభస్థితి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారి గౌరవం, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఆనంద యోగం. ఈరోజంతా మీకు శుభప్రదం, సుఖప్రదమైనటువంటి యోగాలుగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వస్తులాభము, వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విలువైన బహుమానాలు అందుకోవడం, వివాహ సంబంధ చర్చల్లో సఫలత, ఆత్మీయుల కలియిక, ఆస్తి పంపకాల అనుకూలత, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ వినోదాలకి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభాలు, సోషల్ మీడియా సర్డెన్స్ల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అనుకూలవంతమైన శుభయోగం. ఈవెంట్ వారికి, బోర్బావుతు వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమల లాభాలు, రైతన్నలకి, పూలు పండుగ పండించే వారికి అనుకూలత, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. విలువైన బహుమానాలు అందుకోవచ్చు. సువర్ణాభరణాలు కొనుగోలు చేసే అవకాశం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభం. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన్, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, వస్త్ర లాభము, ఉద్యోగ లాభము, విద్యాభివృద్ధి, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, మంచి రాజకీయ ఉన్నతమైన స్థానాన్ని పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గుణమణ జంటకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి కూడా మంచి లాభవంతమైన స్థితి. ఇదంతా మీకు సమస్త శుభకర సౌకర్యాల యోగంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. దాదాపుగా లేనిపోని ఆర్భాటాల వల్ల ఆర్థిక నష్టాన్ని పొందుకోబోతున్నారు. అటువంటి ఆర్భాటాలకి దూరంగా ఉండండి. విద్యార్థులు సమయపాలన ఏర్పాటు చేసుకోండి. సమయపాలన బాగుంటేనే మీకు లాభం ఉంటుంది, లేదా అనుత్తీర్ణులయ్యేటువంటి అవకాశం. వివాహాది నిశ్చయతాంబూల చర్చలు జరుగుతున్నప్పుడు, పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు పిల్లలు సైలెంట్గా ఉండే ప్రయత్నం చేయండి. అనవసరపు ప్రేమ కలాపాల్లోకి వెళ్ళకండి. విద్యా నష్టాన్ని, జీవిత నష్టాన్ని పొందుకునే అవకాశం. ఆడపిల్ల ఒంటరిగా బయటికి వెళ్ళకూడదు. లేనిపోని అనర్థాలు తెచ్చుకోకూడదు. పబ్ కల్చర్ని మానేసేయండి. డ్రగ్స్ తీసుకునేటువంటి విషయంలో పూర్తి స్థాయిలో మీరు వదిలేస్తే మంచిది, లేదా మీకు నష్టపోయే అవకాశం. మానవ వనరులు పొందుకుంటారు, జాగ్రత్తగా ఉండండి. సోదరులతో కంటు మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఆస్తి పంపకాల్లో కూడా వ్యతిరేకం కనబడుతుంది. కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించవచ్చు. పోలీస్ స్టేషన్లో కాలం గడపాల్సిన అవసరం ఏర్పడుతోంది. ప్రైవేట్ సంస్థల ఉద్యోగం బలవంతంగా రాజీనామా చేయాల్సిన అవసరం ఏర్పడుతోంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టబడే అవకాశం ఎక్కువ కనబడుతున్నాయి. మరి ఏ డిపార్ట్మెంట్లో? రెవెన్యూ, జ్యుడిషియరీ, అవినీతి నిరోధక శాఖ, ఆర్డీఏ అంటే ఈ వాహనాల సంబంధించినటువంటి శాఖలో ఉన్నవారు, పౌర సరఫరాల శాఖలో ఉన్నటువంటి వారు, స్త్రీ మహిళా శిశు సంక్షేమ శాఖలో పనిచేస్తున్న వారు లంచగొండలుగా పట్టుబడే అవకాశం ఉంటుంది. లిస్టు పెద్దదే చెప్పాను కదా. అందులో ఉన్నటువంటి వ్యక్తులు, స్త్రీమూర్తులు కూడా లంచగొండలుగా పట్టుబడే అవకాశం. అలాగే స్త్రీ పురుషులు మద్యపాన సేవన చేసి మీరు డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ కలర్ ఫొటోస్, వీడియోలన్నీ కూడా టీవీలలో కానీ పేపర్లో వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. కాబట్టి జాగ్రత్త, అప్రమత్తంగా ఉండండి. అనవసరమైన వాటికి, గొప్పల కోసం, పక్కవాడు తొడగోసం చెప్పి మీరు మెడ కోసుకోవడం అనేది మంచిది కాదు. జాగ్రత్త. ఈ రోజున మీకు విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం కనబడుతోంది. జాగ్రత్తగా ఉండండి. అలాగే మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు. రొయ్యలు, చేపల చెరువులకు ఇబ్బంది. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్గిన షూ పరిశ్రమ, ఈవెంట్ వారికి, బోర్బావుతు వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలోను, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో నష్టాలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు అప్రమత్తంగా ఉండండి. విద్యా ఉద్యోగ వ్యాపారంలో చాలా జాగ్రత్తగా ఉండండి. సమయపాలన ముఖ్యంగా చెప్పబడుతోంది. లాటరీలకి, జూదానికి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీకి దూరంగా ఉండండి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో నష్టం. డ్రైవర్లకి, పెయింటర్లకి ఇబ్బందులు కలిగే సూచనలు కనబడుతున్నాయి. ఆర్థికమైనటువంటి ఇబ్బంది కూడా ఏర్పడుతోంది. డబ్బుల విషయంలో కాస్త ఇబ్బంది పడే సూచనలు. తప్పకుండా ఈరోజు మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడం మంచిది. విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు తప్పకుండా ఈరోజు ప్రయాణం ఉన్నట్టయితే 127 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకొని ఈ ప్రయాణాన్ని మొదలెడితే అనుకూలంగా ఉంటుందనే విషయాన్ని గుర్తించండి. ఏదేమైనా తొందరపాటు నిర్ణయాలు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. జాగ్రత్తగా ఉండండి. పెద్దల మాట వినండి. భగవన్ ఆరాధన చేసుకుంటే చాలా మంచిది. భగవద్గీత పారాయణం మీరు తప్పకుండా 1 నుంచి 5 అధ్యాయాలు చదవండి. శుభప్రదము, ఆనందప్రదంగా ఉంటుంది. ఎవరికైనా చెప్పులు దానంగా ఇచ్చే ప్రయత్నం చేస్తే కూడా మీకు అనుకూలవంతమైన శుభయోగం. ఈ రాశి వారికి ఇదంతా వ్యతిరేక ఫలితాలు కనుక భగవంతు ఆరాధన చేయడం వల్ల శుభకరంగా ఉంటుంది. ఉదయం 10:04 నుంచి 11:27 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి పట్టిందల్లా బంగారంగా చెప్పవచ్చు. ధైర్యము, ఆనందము, ఆరోగ్యము, చేసినటువంటి ఖర్చులు, అయినటువంటి అప్పులను తీర్చుకోగలిగేటువంటి శుభ లాభం. అంటే ఏదన్నా ఒక మంచి మార్గం కనిపెట్టడం,
మంచి ఉద్యోగంలో లాభాలు, వృత్తి ఉద్యోగాల అభివృద్ధి పొందుకోవడం, సమయానుకూలంగా ధన ప్రాప్తి పొందుకోవడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు చూడడం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశం, మంచి ఆత్మస్థైర్యం, ఏ పనైనా సరే చేయగలిగినటువంటి ధీమాగా ఉండే అవకాశాలు ఉన్నాయి. స్థైర్యము, ధైర్యము, ఆనందము, ఆరోగ్యము, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, కళాకారుల క్రీడా అభివృద్ధి, సినిమా రంగంలో మంచి వ్యాపార లాభాలు, రాజకీయ రంగంలో కూడా అనుకూలవంతమైన శుభస్థితి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలో కూడా లాభాలు ఎక్కువగా ఉన్నాయి. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి శుభకరమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ జంటలకు కూడా అనుకూలమైన శుభస్థితి. ఉద్యోగంలో అనుకున్న చోటికి బదిలీలు, కొత్త ఉద్యోగ ప్రాప్తి, అలాగే ప్రభుత్వ ఉద్యోగంలో కూడా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ పొందుకోవడం, ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్న వారికి ఆన్ సైట్ ఆపర్చునిటీ, గొప్ప వ్యక్తులతో పరిచయం మీకు శుభాన్ని కలిగించడం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, ఆనంద యోగం, పిల్లల వల్ల మంచి శుభయోగాలు పొందుకోవడం, పిల్లల వల్ల గౌరవాన్ని పొందుకునే అవకాశాలు, ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవను కూడా మీకు అత్యంత అనుకూలంగా ఉండే శుభతరుణంగా చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాదుల్లో ఉద్యోగాన్ని బాగా ఉంటుంది. అన్ని రకాల వ్యాపారాల అభివృద్ధి ఉంటుంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, ఫార్మా, సిమెంట్, ఐరన్, న్యూట్రికల్ ఇసుక వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి మంచి అనుకూలవంతమైన ఆర్థిక లాభం, ఆనంద యోగం, కీర్తి ప్రతిష్టలు పొందుకోగలిగే అవకాశాలు బలం కనబడుతున్నాయి. ఇది మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఉద్యోగ లాభం, ప్రశాంతమైన జీవనం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ప్రయాణంలో చాలా మంచి లాభాలు, ఆత్మీయుల కలియిక, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి, వివాహ సంబంధ వేడుకల్లో అనుకూలత, గొప్ప వ్యక్తులతో పరిచయం, ఆ వ్యక్తి పరిచయం వల్ల మీ వ్యాపారం లేదా మీ జీవితం అనుకూలవంతంగా మారే అవకాశాలు, రుణ విమోచనం, రోగనాశనాన్ని పొందుకుంటారు. విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలు కూడా అనుకూలమైన శుభస్థితి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అనుకూలవంతమైన శుభస్థితి. విదేశాల, స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపారాలు చాలా బలంగా ఉన్నాయి. శత్రునాశనాన్ని, మిత్రలాభాన్ని పొందుకునే అవకాశాలు, ఒక మంచి శుభవార్త వినడం, శుభమైన నిర్ణయం తీసుకునే అవకాశాలు, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభవంతమైన శుభస్థితి. విలువైనటువంటి వస్తు వాహనాదులు కొనుగోలు చేసే అవకాశాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం అభివృద్ధి పొందుకోవచ్చు. ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఆర్థిక లాభం, ఆనంద యోగం, ఐశ్వర్యాన్ని పొందుకోవడం, ఉన్నతమైనటువంటి ప్రయోజనాలు పొందుకోగలిగేటువంటి శుభవార్త ఈరోజు వినబోతున్నారు. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 5, 3 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి కూడా అనుకూలవంతమైన శుభ సంఘటనలే. వస్తు వాహన సౌలభ్యం, ఆత్మస్థైర్యం, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. కళాకారులకి క్రీడాకార అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలో, ఎల్ఐసి, మెడికల్, గృహ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి కూడా మంచి లాభ శుభయోగాలు ఉన్నాయి. ఆర్థిక ప్రయోజనం, కొత్త వ్యాపార ప్రారంభం, పాత వ్యాపారంలో కూడా మంచి అభివృద్ధి పొందుకునే అవకాశాలు, అంటే అనుకున్న చోటికి వ్యాపారాన్ని విస్తరించగలిగే అవకాశం. అలాగే విద్యార్థి లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడా లాభాలు పొందుకోవడం, కళాకారుల క్రీడాకారులకి లాభాలు పొందుకోవడం. ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాయంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం. ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. సినిమా రంగంలో అభివృద్ధి చాలా బ్రహ్మాండం కనబడుతోంది. అనుకున్నటువంటి రుణపీడ పరిహారాలు, రోగనాశనం, అనుకూలవంతమైనటువంటి శుభయోగాల పరంపర, ధనధాన్య వృద్ధి, వ్యాపార లాభాన్ని, కుటుంబ సౌఖ్యాన్ని, సంతాన యోగాన్ని పొందుకోగలిగే అవకాశాలు. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి కలిసి వచ్చేటువంటి అవకాశం. ఈరోజు మీకు సమస్త శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. కాస్త ఆలోచన విధానాన్ని పెంచుకోండి, ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోండి. పెద్దలు చెప్పిన మాట వినే ప్రయత్నం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే
అనాలోచన నిర్ణయాలు, అతివేగము, మద్యపాన సేవనము, తల్లిదండ్రుల్ని మభ్యపెట్టి ఆడపిల్లలు పబ్ కల్చర్లు వెళ్ళడము, తప్పుడు మార్గంలో వెళ్ళడము, ఇలాంటివన్నీ కూడా మీకు ఇబ్బంది కలిగించేటువంటి సూచనలు కనబడుతున్నాయి. డబ్బు విషయంలో కూడా అప్రమత్తంగా ఉండండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో, జూదానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. పెద్దలు చెప్పిన మాట వినడం వల్ల ధనధాన్య వృద్ధి ఉంటుంది, ఉద్యోగ లాభం ఉంటుంది. ఏదైనా సరే ఈరోజు వ్యాపార పరంగా కానీ, విద్యాపరంగా కానీ కొంత ఆటంకాలు పొందుకునే అవకాశం, కళాకారులకి, క్రీడాకారులకి ఇబ్బంది కలగవచ్చు. డోపింగ్ టెస్టుల్లో పట్టుబడే అవకాశాలు, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ వారికి, తోలు రెగ్గుల షూ పరిశ్రమల్లో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. రైతులకి, పూలు పలుకురాలు పండించే వారికి నష్టాలు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ నష్టం. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను నష్టాలు పొందుకునే అవకాశాలు. బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో నష్టాలు. మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు, చేపల చెరువులకి ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, ఈవెంట్ మేనేజ్మెంట్ బోర్బాల్ వారికి, తోలు రెగ్గుల షూ పరిశ్రమలో కూడా ఆటంకాలు ఏర్పడుతున్నాయి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో జాగ్రత్తలు తీసుకోండి. నమ్మిన వాళ్ళు మోసమే అవకాశం. స్వర్ణకార వ్యాపారస్తులు తీవ్రమైనటువంటి అనర్థాలు పొందుకునే అవకాశం ఉంటుంది. అంటే దొంగల వల్ల మీకు వస్తువులు దొంగిలించబడే అవకాశం ఉంటుంది. సరే, సీసీ కెమెరాలు ఎంత దొరికినా సరే ఆ వ్యక్తిని గుర్తించడం కష్టం. ఆ కేసు తేలేంత వరకు కష్టమే. ఆ కేసు తిరిగేదానికన్నా వస్తువును వదులుకోవడం మంచిది. కాబట్టి మనం ఎప్పుడు జాగ్రత్తగా ఉంటే చాలుగా అలాంటి ప్రయత్నాలు చేయాలి. అవసరం లేనటువంటి వ్యక్తులకి సహాయ సహకారాలు చేయడం, అతిగా అందరిని నమ్మడం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఆడపిల్లలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు యువతల వాళ్ళని నమ్మి తప్పుగా వెళ్ళి, తప్పు వ్యక్తులతో వెళ్ళి ప్రమాదంలో పడే ప్రయత్నం చేయకండి. అది మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ఈవెంట్ మీద వరకు కూడా చాలా ఇబ్బంది కలిగే అవకాశం. స్వదేశంలో కాస్త పర్వాలేదు కానీ విదేశాల్లో తీవ్రమైనటువంటి ఆటంకాలు పొందుకునే అవకాశం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో కూడా పశుపక్షాదులకి అనారోగ్య సూచన కనబడుతుంది. తగు జాగ్రత్త తీసుకోండి. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా నష్టాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అపవాదులు, అవమానము, ఆర్థిక నష్టం. ఈరోజు మొత్తం కూడా తప్పకుండా మీరు భగవద్గీత పారాయణం చేసుకోవడం మంచిది. 9 నుంచి 18 అధ్యాయాలు చదవండి. చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. లేదా విష్ణు సహస్రనామ పారాయణం 11 సార్లు చేసుకోండి. సౌఖ్యవంతంగా ఉంటుంది. కార్యసిద్ధి పొందుకోవచ్చు. ఉద్యోగంలో, విద్యలో రాణింపు ఉంటుంది. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం ఉంటుంది. అనుకూలమైన చోట ఉద్యోగ ఫలితాన్ని పొందుకునే అవకాశం, కుటుంబ సౌఖ్యాన్ని పొందుకోవచ్చు. సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం కూడా. ఈ సమయాన్ని మరియు 8 అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వస్తు లాభము, వాహన యోగము, విద్యా లాభము, ఉద్యోగ లాభం, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి. మంచి అనుకూలవంతమైన ఉత్తమ స్థాయి వ్యక్తులతో పరిచయం. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలో, స్వర్ణకార వ్యాపారస్తులకి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బాల్ వారికి, బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో అభివృద్ధి. రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత. ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగ లాభంతో పాటుగా ఆర్థిక ప్రయోజనాన్ని, రోగ నాశనాన్ని, రుణ విమోచనాన్ని పొందుకోగలిగే అవకాశం. మంచి శుభమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం, శుభకార్యంలో పాలు పంచుకోవడం, కుటుంబ సౌఖ్యాన్ని పొందుకోవడం, సత్సంతాన ప్రాప్తి పొందుకునే అదృష్ట యోగం, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. అందరికీ ఒక విజ్ఞప్తి, దయచేసి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. మన వీడియోల్ని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. అలాగే ఈరోజు గ్రహణం ఉందని చెప్పేసి అనేక రకాల వ్యక్తులతో మీకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ఈరోజు మనకు భారతదేశంలో గ్రహణం లేదు. గ్రహణ సంబంధమైనటువంటి పాటింపులు పాటించనక్కరలేదు. గర్భవతులు యథావిధిగా మీ పనులు చేసుకోవచ్చును. ఎవరు ఈ యొక్క గ్రహణ సమయాన్ని పాటించవలసిన అవసరం లేదు. అనవసర వ్యక్తుల యొక్క మాటలు నమ్మకండి. అది ప్రమాదం, మీకే ఇబ్బంది కలుగుతుంది. ప్రశాంతంగా మీ పనులు మీరు చేసుకోండి. ఆనందంగా ఉండవచ్చు. శుభమస్తు. నమస్కారం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.